అధికారం లేకపోతే కొంతమంది ఉండలేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి జంప్ కావడానికి రెడీ అయిపోతూ ఉంటారు. చిత్తూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్స్ లో అలాంటి జంప్ జిలానీల రాజకీయానికే తెరలిగించింది. తిరుపతి, చిత్తూరు నగర పాలక సంస్థల్లోని మెజారిటీ వైసీపీ కార్పొరేటర్స్ టీడీపీ, జనసేనలో చేరడానికి రెడీ అయ్యారంట. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందట. దాంతో గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్న కార్పొరేటర్స్ లో కూటమి పెద్దల డోర్లు తెరవగానే వైసీపీని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంట. రాష్ట్రంలో అధికారం మారగానే స్థానిక సంస్థల్లో పాలక వర్గాలు కూడా మారిపోతుంటాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి జై కొట్టేస్తుంటారు లోకల్ బాడీస్ లీడర్లు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా స్థానిక సంస్థల మనుగడ అంత ఈజీ కాదు. అదీకాక అప్పటిదాకా అధికారం రుచి మరిగిన వారు అది లేకపోతే కనీసం ఒకరోజు కూడా గడపలేరు. అలాంటి వాతావరణమే ఇప్పుడు చిత్తూరు, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లలో కనిపిస్తోంది. ఎన్నికలకు ముందే చిత్తూరు, తిరుపతిలో కొంతమంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనల్లో చేరిపోయారు. మెజార్టీ సభ్యులు మాత్రం వైసీపీలోనే ఉండిపోయారు. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న నమ్మకంతో ఆయా సిటీల్లోని కార్పొరేటర్లు ఎన్నికల్లో చాలా హడావిడి చేశారు. తమ డివిజన్లలో టీడీపీ, జనసేన ప్రచారాలను కూడా అడ్డుకున్నారు. అలా హంగామా చేసిన వారు ఇప్పుడు కూటమి ఘన విజయం తర్వాత వైసీపీని వీడటానికి రెడీ అయిపోయారు. ఎలక్షన్స్ లో మరీ ఓవర్ యాక్షన్ చేసిన కొందరు కార్పొరేటర్లు మాత్రం ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్లో టీడీపీ నుంచి 3 కార్పొరేటర్లు మాత్రమే గెలిచారు. తిరుపతిలో అయితే ఒక్క డివిజనే దక్కింది. తిరుపతిలో ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. అందులో ఒకటి ఎన్నికల వివాదంతో కోర్టులో పెండింగ్లో ఉండగా హనుమంత్ నాయక్ అనే కార్పొరేటర్ మరణించడంతో ఒకటి ఖాళీ అయింది. మరొకటి ఎన్నికల ముందు తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డిప్యూటీ మేయర్ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయింది. తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీ మహిళకు మేయర్ స్థానం రిజర్వ్ కావడంతో డాక్టర్ శిరీష మేయర్ అయ్యారు. డిప్యూటీ మేయర్గా బలిజ సామాజిక వర్గానికి చెందిన ముద్ర నారాయణ ఉన్నారు. తర్వాత రెండో డిప్యూటీ మేయర్గా అభినయ్ రెడ్డిని ఎంపిక చేశారు. తిరుపతి నగరంలో మొన్నటి వరకు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకైన అభినయ్ రెడ్డి పెత్తనమే నడిచింది. కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ వరకు అంతా డమ్మీలుగానే మిగిలిపోవాల్సొచ్చింది. చిత్తూరు నగరపాలక సంస్థలో మేయర్గా అముద ఉన్నారు. మేయర్గా అముదను అప్పటి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రతిపాదించారు. ప్రస్తుతం తిరుపతి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన ఆరణి శ్రీనివాసులకు చిత్తూరులో సొంత వర్గం ఉంది. అక్కడ 12 మంది కార్పొరేటర్లు ఆయన వెంటే ఉన్నారు. మరోవైపు అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 3, వైసీపీ 46, ఒక ఇండిపెండెంట్ గెలిచారు. శాసనసభ ఎన్నికల సమయానికే చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు ఆ పార్టీకి దూరమయ్యారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన విజయానందరెడ్డి చుట్టూ తిరిగిన వారంతా ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఆ క్రమంలో చిత్తూరు కౌన్సిల్ పీఠంపై కూటమి కన్నేసింది. అందులో భాగంగా జనసేన నాయకుడు ఆరణి శివకుమార్ పావులు కదుపుతున్నారట. అయితే అక్కడ మాజీ మేయర్ హేమలత ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్గా ఉన్నారు. ఆమె కుటుంబం ముందు నుంచి టీడీపీతోనే కొనసాగుతూ వచ్చింది. హేమలత అత్తామామలు హత్యకు గురికాగా భర్త కరోనాతో మరణించారు. దాంతో కూటమి పెద్దలు ఆమె కుటుంబానికి అండగా ఉండి ఆమెకు మేయర్ పదవి అప్పగించే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి విజయం సాధించే చరిత్ర తిరగరాసిన టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్ నిర్ణయం ఎలా ఉంటుంది అనే విషయమై ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఓవర్ యాక్షన్ చేసిన వైసీపీ కార్పొరేటర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూటమి నేతలున్నారట. అందుకే ఆ హిట్ లిస్టులో ఉన్నవారు ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. ఇక తిరుపతి నగరపాలక సంస్థలో అవిశ్వాస ప్రచారం జోరందుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైన వైసీపీ స్థానిక నాయకత్వానికి తిరుపతి కార్పొరేటర్లను కాపాడుకోవటం పెద్ద సవాల్గా మారింది. ఆ పార్టీ కార్పొరేటర్లు కూటమి నేతలతో ఇప్పటికే మంతనాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఫలితాలు వెలువడిన రోజే మరో 5 కార్పొరేటర్లు ఎన్డీఏ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు విజయానికి తెర వెనుక ఉండి కీలకంగా పనిచేసిన ఓ నాయకుడిని కలిసి మంతనాలు జరిపినట్టు సమాచారం. మొత్తం మీద వైసీపీ నుంచి దాదాపు 30 మంది కార్పొరేటర్లు కూటమి వైపు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా మేయర్ సీటుపై కన్నేసిన కొందరు కార్పొరేటర్లు అప్పుడే తమ ప్రయత్నాలు మొదలుపెట్టేశారట.
ఆ క్రమంలో అన్న రామచంద్ర యాదవ్ కుమార్తె పేరు తెరమీదకొచ్చింది. ఇక 2 డిప్యూటీ మేయర్ పదవులను ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరబోయే కార్పొరేటర్తో పాటు 3 ఏళ్లుగా అధికార పక్షంపై పోరాడిన ఏకైక టీడీపీ కార్పొరేటర్ ఆర్బీ మునికృష్ణకు దక్కే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. ఏది ఏమైనా పరిస్థితిని బట్టి పక్క ప్రణాళికతో మాజీ ఎమ్మెల్యే భూమనకు షాక్ ఇవ్వటానికి త్వరలో సభ్యులు అవిశ్వాస తీర్మానం కోరే పరిస్థితి ఉందన్న చర్చ జోరుగా సాగుతోంది. తిరుపతి మేయర్ శిరీష సైతం టీడీపీ వైపు చూస్తున్నారని, టీడీపీలోని సీనియర్ నాయకుడు ఒకరు మేయర్తో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తిరుపతిలో మెజార్టీ కార్పొరేటర్లు పార్టీ మారటానికి కారణం వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ అధికారాలు లేకుండా చేసి భూమన ఫ్యామిలీ ఒంటెద్దు పోకడతో పెత్తనం చేయటమేనంట. అందుకే తాము వైసీపీకి దూరమవుతున్నామంటున్నారు. అయితే ఎంతమంది పార్టీలోకొచ్చినా తిరుపతిలో ఓ 8 మంది కార్పొరేటర్లను మాత్రం చేర్చుకోబోమని కూటమి నాయకులు తెగేసి చెప్తున్నారు. వారు భూమన అండతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రతి ఒక్కరిని పీడించారని అంటున్నారు. సదరు కార్పొరేటర్లు 8 మంది ఇప్పుడు పత్తా లేకుండా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవటం గమనార్హం. మొత్తం మీద చిత్తూరు, తిరుపతి నగరపాలక సంస్థల్లో పాలకవర్గం మారటం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే 2 కార్పొరేషన్ల రాజకీయాన్ని మార్చడంతో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులే కీ రోల్ పోషిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.